హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. రఘురామకృష్ణరాజు మీద సిఐడి కస్టడీలో జరిగినటువంటి దాడికి సంబంధించి ఈ కేసులో అరెస్టుల పర్వం ప్రారంభమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అప్పుడు సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్కి బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది. ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు, ఈ కేసులో విచారణకి సహకరించాలి, విచారణ జరపాలి, ఖచ్చితంగా జరపాల్సిందే. విజయపాల్ ఆధీనంలో ఉన్నటువంటి సిఐడికి సంబంధించినటువంటి కార్యాలయంలో రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగింది, ఆయనే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అప్పుడు సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్, ఆయనతో పాటు ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు, కుదరదు అని తేల్చి చెప్పింది హైకోర్టు. ఈ కేసులో ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేటువంటిది, ఆల్రెడీ ఈ కేసులో నిందితులు ఎవరు అనేటువంటి దాని మీద ఇప్పటికే అప్పుడు సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా విజయపాల్, అదేవిధంగా అప్పుడు జీజీహెచ్లో సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభావతి, వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో విజయపాల్కు బెయిల్ రాలేదు కాబట్టి ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లన్నీ కూడా నిందితుల జాబితాలో చేరిపోయారు. విజయపాల్ని బహుశా సిఐడి ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి గుంటూరు పోలీసులు విచారించేదానికి అవకాశం ఉండొచ్చు, ఆయన పిలిచి విచారించడానికి. మరి ఆయన విచారణకు సహకరిస్తే సరే, లేదంటే అరెస్ట్ కూడా చేయొచ్చు. మరి ఈ కేసులో నిందితులుగా ఉన్న పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళను కూడా మరి వాళ్ళకి ఇప్పుడు విజయపాల్కే బెయిల్ రాలేదు అని అంటే ముందస్తు బెయిల్, వాళ్ళు అసలు కోర్టునేమో ఆశ్రయించలే. ముందు విజయపాల్ సంగతి చూసిన తర్వాత ఆయనకైనా ముందస్తు బెయిల్ వస్తే వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది కదా అని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ లేవని హైకోర్టు తేల్చిన నేపథ్యంలో పివి సునీల్ కుమార్, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా ఈ కేసులో విచారించేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే విచారణ కన్నా ముందుగానే వాళ్ళని సస్పెండ్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకోసమనంటే వాళ్ళు ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లుగా వాళ్ళ పోస్టింగ్స్ అనేవి కీలకమైన స్థానాలు లేకపోయినప్పటికీ కూడా సాక్ష్యాలను తారుమారు చేస్తారని, ఈ కేసు విచారణకి ఇబ్బందులు కలిగించేదానికి అవకాశాలు ఉండొచ్చు అని, ఈ నేపథ్యంలో వాళ్ళని ముందుగా సస్పెండ్ చేసి, ఆల్రెడీ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు వేరే కేసులో, ముంబై నటి కేసులో. మళ్ళీ ఈ కేసులో ప్రత్యేకంగా మళ్ళీ ఏమైనా సస్పెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అదేవిధంగా పివి సునీల్ కుమార్, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారించేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. మరి ఆ విచారణ తర్వాత విచారణకు సహకరిస్తే సరే, విచారణ సహకరించినటువంటి పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఈ అరెస్టులకు సంబంధించినటువంటి దాని మీద ఆల్రెడీ ఈ కేసులో బాధితుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, సునీల్ కుమార్ని ఇద్దరిని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అని ఆయన ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు ఇప్పటికే. అయితే ప్రభుత్వమే కొంచెం ఆచితూచి వ్యవహరిస్తుంది, ఎందుకంటే హైకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటో తెలియదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ ఐపీఎస్లకు సంబంధించినటువంటి విషయంలో, ఇలా సస్పెన్షన్ విషయంలో, ముంబై నటి కేసులో అయితే అది మైల్డ్కి సంబంధించినటువంటి కేసు కాబట్టి సీరియస్గా రెస్పాండ్ అయ్యారు, ఐపీఎస్లకు సస్పెండ్ చేశారు. మరి ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆమోదంగా లభిస్తే సస్పెండ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం.